ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సభ్యత్వాలు పోతాయని ఇలా వచ్చి అలా వెళ్లారు. జగన్పై అచ్చెన్నాయుడు విమర్శలు. సో మీరు చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్ళిన వైకాపా ఎమ్మెల్యేలు జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలైతే గుప్పించారు. హాజరు కోసమే సభకు వచ్చారని తేట తెల్లమైందని వ్యాఖ్యానించారు. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నట్టు తెలిపారు. వైకాపా నేతల తీరు అటెండెన్స్ వేయించుకుని వెళ్ళినట్లుంది. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నాం. హాజరు కోసమే సభకు వచ్చారని తేలిపోయింది. అవినీతి అబద్ధాల పునాదులపై ఆ పార్టీ పుట్టింది. గతంలో చెప్పిన అవాస్తవాలనే మళ్ళీ చెబుతూ ఉన్నారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై పోరాడతారని భావించాం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనటం ఎక్కడా చూడలేదు. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు. 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా అడగటం హాస్యాస్పదం. సీనియర్లు కూడా జగన్కు వత్తాసు పలకడం దురదృష్టకరం అని చెప్పేసి సత్యనారాయణ అన్నారు. సో అసెంబ్లీ సమావేశాలకైతే జగన్ అలా వచ్చి ఎలా వెళ్ళిపోయారనమాట, పేరుకి కనిపించి ఇంకా మళ్ళీ అయితే లేరు. మొత్తం వాళ్ళతో పాటు ఎమ్మెల్యేలు కూడా, ఆయన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.